సో లోనికి రాగానే ఒకటే స్మెల్ అనమాట. చాక్లెట్ చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, చాక్లెట్ స్మెల్. ఈ ట్రీస్ చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే ఇదే చాక్లెట్ ట్రీ అనమాట. ఈ పండు ఉంది కదా, ఈ పండు నుండి చాక్లెట్ వస్తుంది. సో మేబీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని చెప్పేసి సింబాలిక్గా వీళ్ళు ఇలా చూపిస్తున్నట్టున్నారు. ఇవన్నీ మిషన్లు చూడడానికైతే ఓకే, చిన్నపిల్లలు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారు. సో నా టికెట్కి దక్కిన చాక్లెట్ అనమాట. సో టికెట్ ఇస్తే చాక్లెట్ ఇస్తారు, ఇచ్చారు మనకి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో 50 రూపాయలు టికెట్కి దొరికిన చాక్లెట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తునబ్బాయ్. సో ఇప్పుడు మనం కాఫీ ఫ్యాక్టరీకి వచ్చాం అనమాట, అరకులో ఉన్న కాఫీ ఫ్యాక్టరీకి. సో ఇది కూడా అద్భుతమే, చూడాలి, ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో ఇప్పుడు వచ్చాను, చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ టికెట్ తీసుకోవాలన్నమాట, ఎంట్రన్స్ లోనే టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిల్డ్రన్ కి అయితే 40 అని, అడల్ట్ కి అయితే 50 అనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని అలా లోన్కి వెళ్ళాలి. ఇది టికెట్ కౌంటర్. సో టికెట్ తీసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇదే టికెట్ అనమాట. సో ఇది తీసుకున్నాం, మనం లోన్కి వెళ్తున్నాం. 50 రూపీస్ అనమాట. సో ఎంట్రన్స్ లో ఎలా ఉంటుంది అనమాట, ఇక్కడ సాంగ్స్ పెట్టారు. సో నాయిస్ రావచ్చు మేబీ, ఇక్కడ గొడవ కూడా అవుతుంది చిన్నది, వాళ్ళు ఏదో డిస్కషన్ పడుతున్నారు. సో ఎంట్రన్స్ లో ఎలా ఉంటుంది అనమాట. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఏంటనేది. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది, నైట్ అయితే ఇంకా బాగుంటుంది మేబీ, నాకు తెలిసి, ఎందుకంటే లైటింగ్ ఉంది కదా. సో ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సో వస్తే కనుక చిన్నపిల్లలు తీసుకొస్తే కంపల్సరీ ఇక్కడికి రండి, ఎందుకంటే చాలా బాగుంది. మరి ఇవన్నీ వర్కింగ్లో ఉన్నాయో లేదో తెలీదు, ఒకసారి అడిగి కనుక్కుంటాను. సో చిన్నపిల్లలు వస్తే మాత్రం సో చాలా బాగుంటుంది. ఇక పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, మరి ఇవన్నీ వర్కింగా లేదా అనేది తెలియదు అనమాట. చాలా బాగుంది చూడడానికైతే. సో చూడడానికైతే చాలా బాగుంది, అసలు ఇవన్నీ వర్కింగ్లో ఉన్నాయా లేదా అనేది విషయం తెలియదు అనమాట. సో కనుక్కుందాం ఒకసారి. నైట్ అయితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మరి వర్కింగ్ కూడా ఎంతవరకునా, ఏ టైం వరకునా అని తెలియదు అనమాట. సో చూద్దాం, లోన్కి వెళ్ళి అడుగుదాం ఏమైనా ఉంటే. మనకైతే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట లోన్కి వచ్చిన తర్వాత. 50 రూపీస్ తీసుకున్నారు, మరి అసలు ఎందుకో ఏంటో తెలీదు. ఎంట్రీకా ఓన్లీ, లేదు చాక్లెట్ ఏమైనా ఇస్తారా, చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో టికెట్ కౌంటర్ అని చెప్పేసి ఏదో ఒకటి ఉంది. సో అడుగుదాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ ఏవో చిన్న ఐటమ్స్ ఉన్నాయి, క్యాప్స్ ఇవన్నీనా. ఇక్కడ ఎవరు లేరు అనమాట. ఇక్కడ మేబీ ఆ ఫ్రంట్కి వెళ్ళేసి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట ఎంట్రీలో. చూసారు అక్కడ జనం ఉన్నారు, ఆ ఎంట్రీలో చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడికక్కడ బాక్సులు ఉన్నాయన్నమాట, సౌండ్లు అంటే సాంగ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ బాక్సులు ఉన్నాయి, మంచిగా సాంగ్స్ వస్తున్నాయి ఇక్కడ మంచిగా ఫీల్ అవ్వడానికి అది ఒకటి ఉంది. సో ఇక్కడ చూసి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ప్రతిదీ. సో చూడడానికే, అంతకుమించి ఏం లేదు. సో వస్తే కనుక చూసుకోండి, చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక మేబీ నైట్ కనుక ఎంట్రీ ఉంటే కనుక నైట్ అయితే బాగుంటుంది, లైటింగ్ ఇదంతా. సో లోనికి రాగానే ఒకటే స్మెల్ అనమాట, చాక్లెట్ చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, చాక్లెట్ స్మెల్. సో ఇంకా వెళ్దాం లోన్కి. అంటే ఇక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా, మేబీ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటాను. సో ఇక్కడ బేకరీ టైప్లో పెడతారు కదా చాక్లెట్స్, అలా ఉన్నాయి. చూద్దాం. ఫ్రూట్ నట్ ఇవన్నీ, చాక్లెట్స్ అయితే ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. అంటే అసలు ఎందుకు ఇది అంటే వర్కింగ్లో లేనట్టుంది మేబీ. 365 డేస్. సో మన ఫ్రంట్ అయితే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఇక ఇవి కూడా చాక్లెట్సే. ఇది ఇంకా ఇవి రౌండ్గా ఉన్నాయి, ఇవి చాక్లెట్సే, ఇవి కూడా చాక్లెట్సే. సో ఇవి కూడా చాక్లెట్సేనమాట. ఇక్కడ మనకు తెలిసిన చాక్లెట్స్ అయితే ఏమీ లేవు, అంటే లైక్ డైరీ మిల్క్ ఆ టైప్లో. అడుగుదాం ఒకసారి, వీళ్ళు ఏమంటారు ఏంటో. సో ఇక్కడ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే, ఇక్కడ కాదు మ్యూజియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాక్లెట్ మ్యూజియం కూడా ఉందంట, ఇది ఫ్యాక్టరీ అనమాట. సో ఇక్కడ అడిగితే సింగిల్ పీస్ 20 రూపీస్ అంట, చిన్నది ఉంది. సో అది 20 రూపీస్ అంట. సో అక్కడ కూడా ఇస్తారంట, మనకి టోకెన్ ఇచ్చారు కదా 50 రూపీస్ పెట్టి. సో ఆ టోకెన్ ఇస్తే అక్కడ కూడా ఇస్తారంట మనకి. సో అక్కడికి వెళ్దాము, మరి ఫ్రీగా వచ్చేటప్పుడు ఎందుకు వదిలేసుకోవడం, ఆల్రెడీ 50 రూపీస్
టోకెన్ తీసుకున్నాం కదా. సో అలాంటప్పుడు ఇంకెందుకు వదిలేయడం, మనం అక్కడ ఫ్రీగా ఇస్తారన్నప్పుడు. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. అందుకే నేను ఇక్కడ తీసుకోలేదు అనమాట. సో ఇక్కడికి రాగానే మాత్రం మంచి స్మెల్ వచ్చింది, ఎందుకంటే చాక్లెట్ స్మెల్ వచ్చిందనమాట. చాలా టేస్టీ, తెలుసు కదా చాక్లెట్ స్మెల్ ఎలా ఉంటుంది అనేది. సో ఆ స్మెల్ వచ్చిందనమాట. అవసరం ఉంది. సో ఇక్కడికి రాగానే మాత్రం ఒక మంచి స్మెల్ వచ్చింది, చాక్లెట్ స్మెల్. చాలా బాగుంది అది. సో మ్యూజియంలోకి వెళ్దాం. ఈ ట్రీస్ చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే ఇదే చాక్లెట్ ట్రీ అనమాట. ఈ పండు ఉంది కదా, ఈ పండు ఉంటే చాక్లెట్ వస్తుంది. సో ఇవి మా సైడ్ ఉంటాయి అనమాట ఈ ట్రీస్ అయితే. సో చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగే లేదు. సో ట్రీ కూడా ఎలా ఉండదు, చాలా గుంపుగా ఆకులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా ఇదన్నమాట ఆ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ నుండి చాక్లెట్ తయారవుద్ది. ఇప్పుడు మనం చాక్లెట్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది మ్యూజియం అనమాట. మన బ్యాక్ సైడ్ చూసారా, సో చాక్లెట్స్ కోస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, చాక్లెట్ ఆ ఫ్రూట్ కోస్తే ఇలా ఉంటుంది. సో ఇలా కోస్తున్నారనమాట. ఇది ట్రీ ఎగ్జాక్ట్ ఇక్కడ ఎలా అయితే చూస్తున్నారో ఈ కలర్స్ ఉండవు, కానీ ఇలానే ఉంటుంది అనమాట. సేమ్ ట్రీ అయితే ఇలానే ఉంటుంది, హైట్ కూడా ఇంతే ఉంటుంది అనమాట. మా సైడ్ ఉంటాయి ఇవి. సో చూపిస్తాను వీలుంటే నేను మీ దగ్గరికి వెళ్ళి. సో ఇది చాక్లెట్ మ్యూజియం. సో మేబీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్పేసి సింబాలిక్గా వీళ్ళు ఇలా చూపిస్తున్నట్టున్నారు. ఇవన్నీ మిషన్లు, అవి ప్రెస్సింగ్ అంట. ఇవన్నీ మిషన్లు అనమాట. సో చూడడానికైతే ఓకే, చిన్నపిల్లలు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ చాక్లెట్స్ అనమాట. ఇప్పటివరకు ఇక్కడ జనం ఉంటుండే, సో వాళ్ళు వెళ్ళిపోయాక నేను వీడియో షూట్ చేస్తున్నాను, బాగోదు కదని. సో ఇవన్నీ చాక్లెట్స్ అనమాట. సో మన టికెట్ ఉంది కదా, అది ఇస్తే చూద్దాం ఎన్ని చాక్లెట్స్ ఇస్తారో. సో నా టికెట్కి దక్కిన చాక్లెట్ అనమాట. సో టికెట్ ఇస్తే చాక్లెట్ ఇస్తారు, ఇచ్చారు మనకి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో 50 రూపాయలు టికెట్కి దొరికిన చాక్లెట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అంటే కాఫీ చాక్లెట్లో ఉంది, కానీ అంటే స్టార్టింగ్లో కాఫీ చాక్లెట్లో ఉంది, తిన్న తర్వాత కొంచెం సేమ్ అంటే రెగ్యులర్ టేస్ట్ అయితే లేదు, డైరీ మిల్క్ సో అలా అయితే లేదు. ఇది కొంచెం వెరైటీగా ఉందన్నమాట, రెగ్యులర్ చాక్లెట్స్లో అయితే లేదు. బాగుంది చాక్లెట్ అయితే. సో మీరు కనుక వస్తే కనుక మర్చిపోకండి, టికెట్ ఇస్తే చాక్లెట్ ఇస్తారు. సో నేను ఇక్కడ చాక్లెట్ పార్సిల్ చేయించుకున్నాను అనమాట. చూపిస్తాను ఏం పార్సిల్ చేయించాను అనేది. సో టేస్ట్ కోసం కూడా ఇంకో 2 అడిగాను, చూసి చెప్తాను అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. నేనైతే పార్సిల్ ఒక 5 చేయించుకున్నాను. చూద్దాం, అంటే టైంపాస్కి ఏం ఉండట్లేదు అనమాట ట్రావెలింగ్లో తినడానికి. సో అప్పుడు బంక్ వస్తాయి కదని తీసుకున్నాను అనమాట. సో ఈ పైన ఉన్నాయి కదా, పై వరుసలో ఉన్న 5 తీసుకున్నాను అనమాట. సింగిల్ పీసెస్ అనమాట, సింగిల్. సో ఇప్పుడు టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందంట ఈ పైన ఉన్నది. సో అది ఇంకొకటి ఏదో తీసుకుంటాను నేను, ఒక 2. సో ఇవే మన చాక్లెట్స్. ఒకటేమో మిల్క్ ఒకటినా, ఇంకోటి మిల్క్ ఆల్మండ్ ఒకటేనా. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయి ఏంటనేది. సో ఇది వచ్చేసి ఆల్మండ్స్ అనమాట. ఇవే సరిపోయినాయి అనమాట చాక్లెట్స్, ఇవన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే జీడిపప్పు చాక్లెట్ అదిరిపోయింది, ఆల్మండ్స్ కూడా అదిరిపోయింది. సో ఇక్కడికి వస్తే మాత్రం అరకు వస్తే కంపల్సరీ రండి, చాలా బాగుంటుంది. చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక అసలు మిస్ అవ్వద్దు, అదిరిపోయిన చాక్లెట్స్ అయితే. సో ఆ మ్యూజియం నుండి ఇంకో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బ్యాంబూ క్రాఫ్ట్ అని ఒకటి ఉంది, ఇంకా కాఫీ ఒకటి ఉంది. సో చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది కాఫీ అనమాట. అలానే ఇక్కడ బ్యాంబూ క్రాఫ్ట్ అంట. సో దాంతో తయారు చేసిన వస్తువులు. సో ఇది కాఫీ మనం ఎలాగో తాగమన్నమాట, కాబట్టి ఇది చూసి వెళ్ళిపోదాం. సో ఇంకా మనం బయలుదేరాల్సిన సమయం వచ్చిందనమాట. మంచిగా తిన్నాం వచ్చినందుకు.
ఒకటి ఫ్రీ, 2 కొనుక్కున్నాం, 5 పార్సిల్ చేసుకున్నాం. ఇక్కడ కొనుక్కోవడానికి అయితే చాలా ఉన్నాయి. సో వస్తే కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ చాక్లెట్స్ అనమాట, ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు. అక్కడ మనం చూసాం కదా మ్యూజియం, ట్రైబల్స్ మ్యూజియంలో సేమ్ ఎలా అయితేనో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం నీట్గా చాలా బాగున్నాయి అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అలా ఉన్నాయన్నమాట. సో వస్తే కనుక ఇవేం మిస్ కావద్దు, కంపల్సరీ చూడండి. సో ఇక్కడ అడిగితే తెలిసింది ఏంటంటే ఈవినింగ్ టైం వస్తే చాలా బాగుంటుందంట. 8 వరకు వర్కింగ్ అంట. సో అక్కడ అంటే 6 నుండి 8 వరకు ఆ మధ్యలో ఎప్పుడు వచ్చినా చాలా బాగుంటుంది. ఇందాకలా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయని చెప్పాను కదా, సో అవన్నీ వర్కింగ్లో ఉన్నాయంట. జంపింగ్ ఒకటే, అది ఒకటే వర్కింగ్లో లేదు, ఉన్నాయన్నీ వర్కింగ్లో ఉన్నాయంట. సో వస్తే కనుక అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగున్నాయి చూడడానికి. సో ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది, 6 నుండి 8 మధ్యలో, ఆ మధ్యలో వస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా మనం బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. సో వెళ్ళిపోదాం, ఆకలి కూడా వేస్తుంది.